హలో అండి, మూవీస్ డీప్ అనాలిసిస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా సిండరెల్లా మ్యాన్. అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్ అంటారు. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనే ఒక మనిషి యొక్క నైజం బయటపడుతుంది అని అర్థం. గ్రేట్ డిప్రెషన్ మించిన ప్రతికూల పరిస్థితులు ఏముంటాయి చెప్పండి? అలాంటి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఒక మనిషి తన కుటుంబ పోషణ కోసం ఎలా శ్రమించాడు, ఎలా పోరాడాడు, తిరిగి ఎలా నిలబడ్డాడు, అది కూడా ఎవ్వరిని నిందించకుండా ఎక్కడ తన విలువలు కోల్పోకుండా అనేది సిండరెల్లా మ్యాన్ సినిమా. జేమ్స్ జే బ్రాడాక్ అనే బాక్సర్ యొక్క బయోపిక్ ఇది. ఈ సినిమా గ్రేట్ డిప్రెషన్ ప్రపంచాన్ని తేరుకోలేని దెబ్బ కొట్టిన 1929 సంవత్సరంలో ప్రారంభం అవుతుంది. అసలు గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి అనేది బ్రీఫ్ గా తెలుసుకుందాం. గ్రేట్ డిప్రెషన్ అనేది 1929లో అమెరికాలో ప్రారంభమైన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. అది దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగింది. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కంపెనీలు మూతపడ్డాయి, బ్యాంకులు దివాలా తీశాయి, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. డబ్బు లేక ప్రజలు ఆహారం కోసం, నివాసం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా కుటుంబాలు విడిపోయాయి. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం కూడా రోజు లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి అమెరికాలోనే కాకుండా మిగతా ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించింది. మొత్తానికి గ్రేట్ డిప్రెషన్ అనేది కేవలం ఆర్థిక సమస్య కాదు, మనుషుల జీవితం, గౌరవం, ఆశ అన్నిటినీ కుదేలు చేసిన పెద్ద మానవ సంక్షోభం. అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ప్రజలకి బాక్సింగ్ ఒకటే ఆట విడుపు. అప్పటికి ఒక్కసారి కూడా ప్రత్యర్థుల చేతిలో నాకౌట్ అవ్వని రికార్డున్న బాక్సర్ జేమ్స్ జే బ్రాడాక్. కానీ ఈ సినిమా మొదలయ్యే టైంకి రైట్ హ్యాండ్ ఇరిగిపోవడంతో తన బాక్సింగ్ లో పంచ్ పవర్ తగ్గింది. ప్రత్యర్థిని తన పంచ్ పవర్ తో నాకౌట్ చేస్తాడు అని షోకి వచ్చిన ఫ్యాన్స్ కి మ్యాచ్లు చప్పగా సాగడంతో నిరాశ మిగిలింది. దాంతో జేమ్స్ కి మ్యాచ్లు రావడం ఆగిపోయాయి. తన బాక్సింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. ఇంట్లో చూస్తేనేమో పిల్లలకి కనీసం ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితి. కరెంటు బిల్లు కట్టకపోవడంతో పవర్ కట్ చేస్తారు. దీంతో హీటర్లు పనిచేయక జేమ్స్ భార్య కట్టెల ఫెన్సింగ్ నిరగొట్టి మంట పెట్టాల్సిన పరిస్థితి. జేమ్స్ డాక్ లో కూలీగా పనిచేయడానికి సిద్ధపడతాడు. కుటుంబాన్ని పోషించడం కంటే అతనికి తన హోదా ఏమి పెద్ద ఎక్కువ కాదు. కానీ ఆ కూలీ డబ్బులు అతని కుటుంబాన్ని అవసరాలని అరకొరగానే తీరుస్తాయి. ఒక రోజు ఇంటికి వచ్చిన జేమ్స్ కి దగ్గరలో ఉన్న షాప్ లో తన పెద్ద కొడుకు ఒక సాసేజ్ దొంగతనం చేశాడు అని తెలుస్తుంది. ఆ షాప్ కి వెళ్లి ఆ సాసేజ్ కొడుకు చేత తిరిగి ఇప్పించేస్తాడు జేమ్స్. నో మ్యాటర్ వాట్, ఎప్పుడు దొంగతనం చేయకూడదు అని మందలిస్తాడు. అప్పుడు తన కొడుకు తిండి పెట్టలేక నా ఫ్రెండ్ ని వాళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళకి అమ్మేశారు, నాకు కూడా అలా జరగకూడదని, నేను మీ నుండి విడిపోకూడదు అని దొంగతనం చేశాను అని చెప్తాడు. అది విన్న జేమ్స్ కి నోట మాట రాదు. నువ్వు ఎప్పటికీ మా నుండి దూరం అవ్వవు అని ప్రామిస్ చేస్తాడు. పరిస్థితులు ఇంకా క్షీణించడంతో జేమ్స్ భార్య అయిష్టంగానే తన పిల్లల్ని రిలేటివ్స్ కి ఇచ్చేస్తది. జేమ్స్ భార్యతో గొడవ పడతాడు. నువ్వు నా పిల్లలకి నేను చేసిన ప్రామిస్ ని బ్రేక్ చేసావు అని బాధపడతాడు. ఇద్దరిది తప్పు కాదు, కానీ తప్పని పరిస్థితి. ఇదంతా చూస్తున్న ప్రేక్షకుల మనసుల్ని బరువెక్కిస్తే నెక్స్ట్ వచ్చే సీన్ కంటతడి పెట్టిస్తుంది. శరణార్థులకు గవర్నమెంట్ ఇచ్చే రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేస్తాడు జేమ్స్. పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడానికి అతనికి $42 అవసరం ఉండగా $19 మాత్రమే రిలీఫ్ ఫండ్ రూపంలో వస్తుంది. ఏం చెయ్యాలో తెలియని జేమ్స్ మ్యాడిసన్ స్క్వేర్ లోకి వెళ్లి తన పాత పరిచయస్తుల్ని, తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మిగిలిన అమౌంట్ కోసం బెగ్ చేస్తాడు. ఒక మనిషి తన కుటుంబం కోసం కూలి పని చేస్తాడు, అవసరమైతే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అడుక్కుంటాడు. జేమ్స్ కూడా అంతే, కానీ అతను ఎక్కడా హోప్ వదులుకోడు, అడ్డదారులు తొక్కడు. పాజిటివ్ థింగ్ ఏంటంటే అతని గ్రేట్ కంబ్యాక్ కి బీజం కూడా అక్కడే పడుతుంది. అది ఎలా అంటే ఆ మ్యాడిసన్ స్క్వేర్ లోనే జేమ్స్ పాత మేనేజర్ మరియు ట్రైనర్ అయిన జో గౌల్డ్ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో జేమ్స్ బ్రాడాక్ ని చూసిన జో మనసు తరుక్కుపోద్ది. అది అతని చేత జేమ్స్ కి ఒక మ్యాచ్ ఆడే అవకాశం వచ్చేలా చేస్తది. ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్ లో ఒక బాక్సర్ లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయితే ఆ అవకాశం జేమ్స్ బ్రాడాక్ వచ్చేలా చేయడంలో జో కీలక పాత్ర పోషిస్తాడు. దానికోసం బాక్సింగ్ క్లబ్ వాళ్ళని జో ఒప్పించే విధానం చూస్తే ఇలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే లైఫ్ లో ఎన్ని కష్టాలైనా ఫేస్ చేయొచ్చు అనిపిస్తది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆ ఫైట్ లో జేమ్స్ గెలుస్తాడు. డాక్ లో కూలీగా మూటలు మోయడంతో అంతకు ముందు అతనికి వీక్ గా ఉన్న లెఫ్ట్ హ్యాండ్ కాస్త ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారైంది. అదే జేమ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ముందు. ఆ మ్యాచ్ తర్వాత జరిగే ఫాలో అప్ మ్యాచెస్ చివరిగా వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం మ్యాక్స్ పేరుతో క్లైమాక్స్ ఫైట్ తో సినిమా ముగుస్తుంది. త్రూ అవుట్ దిస్ కమ్బ్యాక్ జర్నీలో అమెరికాలో సామాన్యులు జేమ్స్ బ్రాడాక్ లో తనని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. తమతో పాటు కష్టపడ్డ ఒక సామాన్యుడు, ఒక ఫ్యామిలీ మ్యాన్, ఒక ఫ్రెండ్ టైటిల్ గెలవాలని కోరుకుంటారు. క్లైమాక్స్ ఫైట్ లో బ్రాడాక్ అద్భుతాలను చేసేయడు, అతను కేవలం పడిపోకుండా నిలబడతాడంతే. అదే ఈ సినిమా చెప్పే అసలు విషయం. గెలవడం అంటే పడిపోకుండా ఉండడం. మనం పడిపోనంత వరకు మనం ఓడిపోనట్టే. అది బాక్సింగ్ రింగ్ లో అయినా, జీవితంలో పేదరికం పైన. జేమ్స్ జే బ్రాడాక్ పాత్రలో రసెల్ క్రో ఒదిగిపోయాడని చెప్పాలి. అతను ఎక్కువ మాట్లాడు, అతని కళ్ళే మ్యాజిక్ చేస్తాయి. ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు రసెల్ క్రో. జేమ్స్ బ్రాడాక్ భార్యగా రెనీ జెల్వేగర్ ఎమోషనల్ వేడి యాడ్ చేస్తుంది. మేనేజర్ గా, ఫ్రెండ్ గా జో గోల్డ్ పాత్రలో పాల్ జమాటి అత్యంతం ఆకట్టుకుంటాడు. సిండ్రెల్లా మ్యాన్ ఒక పెర్ఫెక్ట్ సినిమా కాదు. కొన్ని పాత్రలు సింపుల్ గా అనిపిస్తాయి, కొన్ని పోర్ట్రేయల్ చాయిసెస్ కూడా డిబేటబుల్ గా ఉంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫిల్మ్. ఎందుకంటే ఇది మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. జీవితంలో పెద్ద పోరాటాలు రింగ్ లో మాత్రమే కాదు, ఇంట్లో జరుగుతాయి. మనం
గెలవాల్సింది కూడా అక్కడే. చివరిగా ఒక మాట చెప్పాలంటే ఇది ఛాంపియన్ కథ కాదు, ఇది కుటుంబం కోసం చివరి వరకు నిలబడిన సగటు మనిషి కథ. అదండి సిండ్రెల్లా మ్యాన్ సినిమా మీద మా డీప్ అనాలిసిస్. జేమ్స్ జే బ్రాడాక్ బాక్సింగ్ తాలూకు రియల్ ఫుటేజ్ చూడాలనుకుంటే అవి యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మా ఛానల్ ని ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఒక సముద్రం చూడండి బాస్.